ఒకసారి ఇలా పల్లెటూరి స్టైల్లో మునక్కాడ ఎగ్ పులుసుని ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకొని టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసుకున్న మునక్కాడ ముక్కలను కూడా వేసుకొని అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం చేసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్లో మునక్కాడ ఎగ్ పులుసు రెడీ.